ఉద్యోగ మౌలిక వస్తువులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు వంటి అంశాలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3.5 గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం దాదాపు 20కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ నిర్మాణాలకు సంబంధించి సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది ఏపీ మంత్రివర్గం. క్వాంటమ్ వ్యాలీలో 1208.41 కోట్ల ఖర్చుతో ట్విన్ టవర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయ, జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో ఫాసేడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులు చేపట్టేందుకు గాను 2,540 కోట్లు కేటాయించారు. అసెంబ్లీ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు 798 కోట్లను ఖర్చు చేసేందుకు అనుమతి ఇచ్చింది కేబినెట్. ఎల్పీఎస్ జోన్ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల లాంటి మౌలిక సదుపాయాలను చేపట్టేందుకు మంత్రివర్గం అప్రూవల్ ఇచ్చింది. రాజధానిలో 220 కేవీ లైన్స్ రీరూటింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 2వ దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరు కోసం నిబంధనల్లో మార్పులు చేసేందుకు ఆమోదం తెలిపింది. మెట్ట భూములకు ఎకరాకు 40,000 చొప్పున, జరీబుకు 60,000 కౌలును పెంపుకు అనుమతి ఇచ్చింది. అలాగే ప్రతి ఏటా మెట్ట భూములకు 3,000 చొప్పున, జరీబు భూములకు 5,000 చొప్పున 10 ఏళ్ల పాటు పెంచేందుకు అప్రూవల్ ఇచ్చింది. R5 జోన్లో రెవెన్యూ శాఖకిచ్చిన స్థలాలను వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలో 11.536 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 124.50 కోట్ల రూపాయలతో నూతన ఏపీ భవన్ నిర్మాణం జరగనుంది. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయాల విధానాల సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రామాయపట్నంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్టు ప్రాజెక్టు నిర్మాణ పనులకు 354 కోట్ల మేర పాలనా అనుమతులకు అంగీకారం తెలిపింది. ఏపీ మార్క్ఫెడ్కు 1,800 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతికి పచ్చజెండా ఊపింది. హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో 21 కొత్త పోస్టులు సృష్టించేందుకు అంగీకారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెబీకి అమరావతి ఫైనాన్షియల్ డిస్టిక్లో 1.78 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కి వేర్వేరు చోట్ల 4.23 ఎకరాల భూమి కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. అగ్నిమాపక శాఖకు రాజధానిలో రాయిపూడి వద్ద 2 ఎకరాల స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. డీఏవీ పాఠశాలకు నెక్కల్లు వద్ద 3 ఎకరాలు కేటాయించారు. ఆప్కాప్ కు రాయిపూడి వద్ద 0.49 ఎకరాలను కేటాయించేందుకు ఆమోదం లభించింది. ఈ మధ్య బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించింది రాష్ట్ర మంత్రివర్గం. 124.5 కోట్లతో కొత్తగా భవనాన్ని నిర్మించాలి అనేటువంటిది తీసుకోవడం జరిగింది. దాన్ని నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి అందివ్వాలని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎన్బిసిసికి ఇవ్వాలి అనేటువంటిది బ్రాడ్గా. ఎట్లా ఏంటి డిజైన్స్ అవన్నీ కూడా ఎన్బిసిసితో ప్రాథమికంగా ఎస్టిమేట్లు మనేసింది 124.5 crores. సో ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు భవనం డిజైన్లు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. కేబినెట్ ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రులను ఆదేశించారు. డీజిల్, పెట్రోల్ కొరత లాంటి అంశాల్లో కూడా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలే సంపద పేరుతో కొత్త పథకాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 3వ బిడ్డకు ప్రత్యేక ప్రోత్సాహకం, 3 నుంచి తదుపరి పిల్లలందరికీ అన్ని పథకాల వర్తింపు వస్తుందని సీఎం సూచించారు. జూన్ నుంచి జనాభా నిర్వహణపై స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించాలి అన్నారు. సాగు, తాగునీరు, రిజర్వాయర్లు, చెరువులు, కాలువల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేయాలన్నారు. ఐటీ, ఏఐపై కనీస అవగాహన పెంచుకోవాలని మంత్రులకు సీఎం ప్రత్యేక సూచన చేశారు.